మేడ్చల్ జిల్లా పిరిసాదిగూడలోని పార్వతీపూర్లో తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కమిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అనే నిబంధన తేవడంతో తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ఏర్పడింది. నిబంధనలు ప్రభుత్వం తొలగించే వరకు పోరాడింది. అదేవిధంగా ధరణి రైతు బంధు విషయంలో ఏర్పడ్డ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అని గొప్పగా చెప్పుకుంటున్న స్లాట్ పద్ధతిన రిజిస్ట్రేషన్ కొనుగోలుదారులకు అమ్మకందారులకు రియల్టర్లకు ఇబ్బంది కలిగిస్తుంది. స్లాట్ పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలి. ఈ విషయంపై త్వరలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని కలిసి తమ సమస్యను వివరిస్తామన్నారు. ప్రభుత్వ భూములు పరిరక్షిస్తామని ప్రభుత్వం తెచ్చిన హైడ్రా పెద్దవారిని ఒక విధంగా పేదవారికి ఒక విధంగా చూస్తుంది. అలాగే ఫ్లాట్ కొనుగోలు చేసిన వారిని కబ్జాదారులుగా హైడ్రా ప్రభుత్వం చూస్తుంది. కబ్జా చేసిన వెంచర్ చేసిన వారిని కబ్జాకోరులుగా చూసి వారిని శిక్షించి కొనుగోలుదారులకు న్యాయం చేయాలన్నారు. హైడ్రా కానీ ప్రభుత్వం కానీ బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ఉద్యమించి బాధితుల కోసం పోరాడుతుందన్నారు. ఈరోజు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్లు బంద్ చేసి రియాల్టర్లను కొనుగోలుదారులను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రియాల్టర్స్ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము సక్సెస్ కావటం జరిగింది. ఎల్ఆర్ఎస్ లేకున్నా కూడా ఆనాటి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేయటం జరిగింది. అట్లాగే ధరణిని తీసుకొచ్చి రైతులకు అనేక సమస్యల్ని సృష్టించటం జరిగింది. ఆ ధరణి సమస్యలు కూడా తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ఆ రోజు ప్రభుత్వానికి చెప్పటం, ప్రభుత్వం మేము చెప్పిన తర్వాతనే మాడ్యూల్స్ తీసుకొచ్చి చాలా వరకు రైతు సమస్యలను పరిష్కరించారు. అట్లాగే రైతు బంధు సమస్యలను కూడా ఆనాటి ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షాల దృష్టికి తీసుకుపోవటం, అనేక సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎదుర్కోవటం జరుగుతుంది. ఆ సమస్యల పరిష్కారం కోసమే ఈ యొక్క తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పనిచేస్తుంది. ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఏదో గొప్పగా మేము ఏదో 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్స్ చేస్తాం అది ఇది అని చెప్పేసి స్లాట్ విధానాన్ని తీసుకొచ్చింది. స్లాట్ విధానం వల్ల రియాల్టర్లే కాకుండా కొనుగోలుదారులు అమ్మకందారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ స్లాట్స్ ఏంటంటే లిమిటెడ్ పెట్టారన్నట్టు ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పలు, నారపల్లి, గట్కేసర్ ప్రాంతాల్లో ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్కు 48, 80, 100 మాత్రమే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనీసం స్లాట్ బుక్ కావడానికి వారం నుంచి 10 రోజులు పడుతుంది. కాబట్టి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. త్వరలోనే రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అట్లాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నాం. ఇంకా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని చెప్తూ పెద్దవాళ్ళకు ఒక విధంగా పేదవాళ్ళకు ఒక విధంగా ప్రవర్తిస్తూ పెద్దవాళ్ళ నిర్మాణాలను అట్లనే ఉంచుతూ పేదవాళ్ళ నిర్మాణాలపైనే దాడి చేయటం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులు అనేవాళ్ళు బాధితులను కబ్జాదారులుగా చూపించటం హైడ్రాకు కానీ ప్రభుత్వానికి కానీ మంచిది కాదు. ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నారో వాళ్ళపైన చర్య తీసుకొని వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి. కానీ బాధితుల ప్లాట్లను గుంజుకొని వాళ్ళకు అన్యాయం చేయటం వల్ల వాళ్ళు రోడ్డును పడుతున్నారు. కాబట్టి ఎవరైతే బాధితులు కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళను ముందు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళ ప్లాట్లను ప్రభుత్వ భూముల్లో ఉంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డదని, ఒకవేళ ఇదే విధంగా హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవర్తిస్తూ పోతే బాధితులకు న్యాయం చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఉద్యమం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.